అండి. నేను డాక్టర్ గోవర్ధని, కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయవాడ. వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి. ఒకటి, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని. అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ అక్కర్లేదండి. అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు 1 or 2 days బెడ్ రెస్ట్ అనేది సరిపోతుంది. అలాగే ఎక్కువ నెలల తరబడి బెడ్ రెస్ట్ తీసుకోవటం మూలాన ఆ మజిల్స్ అనేది స్పైన్ చుట్టూ ఉండే మజిల్స్ అనేది వీక్ అయిపోయి స్పైన్కి సపోర్ట్ తగ్గుతుంది. అలాగే నేల మీద పడుకోవాలి, హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలని అడుగుతూ ఉంటారు. హార్డ్ సర్ఫేస్ అక్కడ సాఫ్ట్ సర్ఫేస్ మీద కాకుండా ఫర్మ్ బెడ్ మీద పడుకోవచ్చు. అలాగే కొంతమంది లంబోసాక్రల్ బెల్ట్ వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. అది ఎన్ని నెలలు వాడాలి అనేది డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం ఫాలో అవ్వాలి. నెలల తరబడి వేసుకోవడం మూలాన కూడా అక్కడ స్పైన్ చుట్టూ ఉండే కండరాలు అనేది స్టిఫ్ అయ్యి వీక్ అయిపోయి స్పైన్కి సపోర్ట్ తగ్గుతుంది. అలాగే వెన్ను నొప్పి ఉన్నప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలని అడుగుతూ ఉంటారు. బెండ్ అవ్వకుండా, ముందుకు బెండ్ అయ్యి కూర్చోకుండా, అలాగే సిస్టమ్ ముందు ఎక్కువసేపు గంటల తరబడి కూర్చునే వాళ్ళు ప్రతి 1 hourకి ఒక 5 minutes బ్రేక్ తీసుకొని కొంచెం ఒక 2 minutes స్ట్రెచ్ చేసి వాక్ చేసి మళ్ళీ వర్క్ కంటిన్యూ చేయవచ్చు. అలా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవడం వలన వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు.